హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేసామండి. టైం వచ్చి 5:40 అవుతుంది. ఇంకా పోయి అయితే అంటించి పిల్లల్ని అయితే లేపాలన్నమాట. పిల్లలకి నీళ్ళు అయితే కాయాలి. ఇప్పుడు పిల్లల్ని అయితే లేపుతూ వస్తున్నామండి. నగరా టైం ఎంత అయింది తెలుసా? 6:40 అయింది. కొట్టు దగ్గరికి వెళ్ళాలి, లేకుండా లిస్ట్ రాసాను తేవాలి. పాలు పోసేసి కొట్టు దగ్గరికి వెళ్తారు. కానీ చిన్నడా, చిన్నబాబు, గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇటు గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పు. లేకండి, దిగు. అంటే ఇచ్చాను, పోగొస్తానే ఉంది. పిల్లలకైతే నీళ్ళు అయితే కాస్తున్నానండి. స్నానాలు చేయాలి కదా, స్కూల్కి వెళ్ళాలి కదా. ఇగో నేను రాసినవి ఇంకా 500 అయితే పెడుతున్నాను. పక్కన రేట్లు వేసామనే. ఇంకో పాలు క్యాన్లో పోసిస్తాను. మళ్ళీ మిగతా డబ్బులు వస్తాయి మనకి. 500 అయితే మించుకెళ్తున్నాను. వినిపించిందా? టిఫిన్ తెచ్చేసుకుంటారా, స్నానం చేసేకెళ్తారా? సరే. అది పాలు కూడా సరిగ్గా చూడు. పాలు ఎక్కువ వేసాను, మనకు ఇవ్వలేదు పాలు. మనకి రాత్రి పాలు ఉంటే తీసాను. ఇప్పుడు తీసిన పాలు మొత్తం పోసేస్తాను. 2 లీటర్లన్నర 2 లీటర్లు వస్తాయి చూడు. అనిపించిందా? సరిగ్గా చూసి సరిగ్గా వేయమను. రేటు తక్కువ వేస్తున్నాడు. పప్పు మునగాకు అయితే వండుతున్నానండి. దానికోసం నేను ఇప్పుడు మునగాకు అయితే వచ్చాను. మునగాకు అయితే మందే, ఎవరి దగ్గరికి వెళ్ళినా అసలే.
మొగ్గ వేస్తుంది. అలాగే పెద్దది మల్లెపువ్వు కూడా మొగ్గ అయితే వేస్తుంది. అదిగోండి ఆ గులాబీ మొగ్గ కూడా వేస్తుంది అన్నమాట. మొలక చిగురు అయితే కోస్తున్నా. దొరికినాయా? పడతాయా? బెల్ట్ పెట్టుకో. ఇవ్వండి మునగాకైతే కోసుకొచ్చాను. ఇగో బాబు అయితే సరుకులు తీసుకొచ్చాడు. ఏది లిస్ట్ ఏది రేట్లు వేసిందా? రేట్లు వేసింది కాదు, రేట్లు వేసాడు. 50 తీసుకుంటున్నారు కేజీ పంచదార. అమ్మన్యాయం. 43 రూపాయలు డాడీ నన్ను మొన్న తెచ్చాడు. పెద్ద అవుతానే ఎక్కువ చిన్నగా అయితే దెబ్బ వేస్తుంది. సన్ఫ్లవర్ నూనె తయారు చేశారండి. 70 రూపాయలు అయితే 80 రూపాయలు ఇస్తారు. 255 రూపాయలు అయింది. ఒకటి చెప్తుంది పంచదారది స్వీట్ గది. కందిపప్పు అవల్లా ఉన్నాయి. జాగ్రత్త గట్టు. సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్. టమాటాలు 3 3 రోజు టీ పొట్లు. అదేంటి చక్కెర గోల్డ్ తెచ్చా? నీ స్పష్టంగా ఇక్కడ రాశానుగా 3 రోజు అనేది. ఇదిగోండి నేనైతే 3 రోజు అని రాస్తే చక్కెర గోల్డ్ ఇచ్చారు చూసారా. చెప్పు. ఎల్లుల్లిపాయలు పేపర్ పేస్ట్ 2 సర్ఫ్ ప్యాకెట్లు 3 సర్ఫ్ ఎక్సెల్ కదా నేను అడిగింది. 2 సర్ఫ్ నేను విమ్ సబ్బులు గిన్నెలు. సరే ఇప్పుడు పప్పు మునగాకైతే వండబోతున్నానండి. పేస్ట్ ఒకసారి కుక్కర్లో వేస్తాను. ఇదిగోండి పప్పు అయితే కుక్కర్లో వేస్తాను. ఇదిగోండి ఇంకా మునగాకైతే చక్కగా రబ్బలు అయితే కడిగేసి ఇదిగో ఇలా కట్ చేసాను. ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇందులో. వేసుకుంటాడంట అట్లని. టమాటాలు, ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిరకాయలు కూడా అయితే కట్ చేసి అందులో వేసేస్తాను. అదిగోండి పప్పు మునగాకు టమాటా వేసాను కదా. టమాటాలు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను. ఇంక ఎప్పుడైతే మూత అయితే వేసేసుకొని ఇంకా వాటర్ కూడా అయితే వేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాం. ఇవ్వండి పిల్లలకు పాలు కూడా అయితే పెడుతుంది.
చిన్నగిది కొంచెం ఇది కూడా అట్లా పెట్టేయమ్మా. నిన్న పచ్చడి రుబ్బాను. ఇదిగో అటు కాదు ఇటు తోముతాను ఇప్పుడు. పట్టు మీరు మొహాలు కడుక్కున్నా తోమేస్తాను. కుక్కర్ విజిల్ వేసేస్తుంది, పప్పు ఉడుకుతుంది అనమాట. పాలు అయితే ఫ్యాన్గాలు పెట్టానండి. వేడి చల్లారితే పిల్లలు వేడి కావచ్చని. ఏమన్నా తాలింపు అయితే ఇది ఆయిల్ పోసేసి జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేస్తాను. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేస్తాను. పప్పు చూసి ఉడికిందో చూసేసి చూసారా చక్కగా అయితే ఉడుకుతుంది అన్నమాట పప్పు. ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నాం. ఇవన్నీ తాలింపు అయితే వేసుకుని స్టవ్ అయితే కట్టేసుకుని ఇప్పుడైతే ఇందులోనే పప్పు అయితే తిరగమాత వేసేసుకుంటాం అనమాట. అదిగోండి పప్పు అయితే తిరగమాత పెట్టేసాము. పప్పు అయితే తిరగమాత పెట్టేసాం కదా, చూసారు కదా ఎంత బాగుందో. మునగాకు పప్పు అయితే చాలా మంచిదండి. మునగాకు చాలా మంచిది అన్నమాట. మనకి ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళకి మునగాకు చాలా మంచిది. జ్వరాలు గట్ట వచ్చిన వాళ్ళకి ఆకుకూరలు తినాలి కదా. ఇప్పుడు వర్షాకాలం అప్పుడు మునగాకు, తోటకూర ఇటువంటివి అయితే తినాలండి. గోంగూర, కొత్తిమీర, పాలకూర రెడీ అయిపోయావా? సరే ఇవైతే తినాలండి. మునగాకు మనకు చాలా హెల్తీకి మంచిదండి. అందుకే అక్కడ పెట్టాము ఇది ఇక్కడ పెట్టే. మునగాకు అయితే మనకు చాలా మంచిదండి. అందుకే నేను మునగాకు పప్పు అయితే వండాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మూత అయితే వేసేసుకున్నాం. టిఫిన్ తెచ్చుకుంటావా? రెడీ అయిపోయావా? టిఫిన్ తెచ్చుకుంటారా? సరే ఎంత అవి మీరు తెచ్చుకోండి. నాకు కూడా తీసుకుంటా టిఫిన్, నేను కూడా తింటాను. పోయినాయా? రవ్వ బజ్జీ తెచ్చుకున్నారా? బాగుందా? సరే తినండి. జాగ్రత్త. బాయ్. సీ యూ. నాకు కనిపించి చెప్పండి, మార్చారా లేదా? ఎక్కడే నుంచి ఉంటాను పిల్లడా, ఎక్కడే నుంచి ఉంటా. అయితే నేను గేదెకి అయితే నీళ్ళు పెట్టడానికి అయితే వెళ్తున్నానండి. దానికోసం బకెట్ తీసుకెళ్తున్నా. ఇవైతే నిమ్మకాయ ముక్కలండి.
పాలు తెస్తావా? పొట్టి పొట్టి నీళ్ళు దా. బాయ్ పొట్టి బాయ్. వెళ్ళిపోతున్నానండి, గేదెకి నీళ్ళు అయితే పెట్టేస్తాను, వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసానండి, ఇంకా గేదెకి నీళ్ళు అయితే పెట్టేసి. గాలి వేస్తుందండి, వేస్తుంది, బట్టలు కింద పడిపోతున్నాయి. పిల్లల బట్టలు అయితే ఆరేస్తాను ఉతికేసి. బా అది పప్పు, అందులో పచ్చ పచ్చగా కనబడుతుంది, గ్రీన్ గ్రీన్గా, అదేంటి చెప్పుకోవాలి. పప్పులో ఇంకోటి వేసాను, ఏంటో చెప్పు. అంతసేపు చూస్తున్నాయంటే ఏంటది? మునగాకు పప్పు. బాగుందా? మునగాకు చాలా మంచిది, ప్రోటీన్ ఎక్కువని. తిని బాగుంది కదా పప్పు. మునగాకైతే చాలా బాగుందండి, అసలు అదిరిపోయింది, అంత బాగుందన్నమాట. మా ఆయనడిదో ఎలా ఉందో, సూపర్ ఉందండి. అది సూపర్ ఉందండి. పప్పు మునగాకు సూపర్ ఉంది. అక్కడ కూడా కాంబినేషన్ బాగుంది. ఇంకోటి ఉంటే ఇంకా బాగుంటుంది, ఏంటి? నెయ్యి ఉంది. ఉంది, ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ కేసరి, రవ్వ కేసరి చేసుకున్నప్పుడు పని చేద్దాం నుంచా. మరి ఎలా ఉంది? సూపర్ ఉంది, అది హాయ్ చెప్పలేదు. బాయ్ చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు.